వెల్కమ్ టు Kalagura Gampa. మన దుకాణం కథ ఇక్కడ దాకా వచ్చింది. చిలుకూరులో స్టోర్ ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్పాను మీకు. ఫస్ట్ భూమి పూజ చేసిన రోజు వీడియో రిలీజ్ చేసిన, బట్ ఇప్పటికి ఇంత అయిందనమాట. భూమి పూజ అయింది, మధ్యలో కూడా బేస్మెంట్ చూపించిన కదా మీకు. అర్రే చెప్పాలి కదా అబ్బా. ఎట్లుంది ప్లేసు? సో మీరు చెప్పినట్టుగానే సలహా ఇచ్చారనమాట, ఎట్లా పెట్టాలా, లోపల గ్రాసరీస్, బయట బ్రాస్, ఇది ఎట్లా అది ఎట్లా అని అడిగినప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే, గ్రాసరీస్ లోపల పెట్టే శ్రీదేవి, ఏమున్నా 100% గ్రాసరీస్ కొనడానికి వస్తాం కాబట్టి గ్రాసరీస్ లోపల పెట్టు, మిగతా ఐటమ్స్ బయట పెడితే చూసుకుంటూ లోపలికి వెళ్తారని చెప్పిన అనమాట. సో కాబట్టి ఇది గ్రాసరీస్ ప్లేస్. సో ఈ బ్లాక్ అనమాట, ఈ బ్లాక్ మొత్తం 3గా డివైడ్ చేసినాము. సో ఇది గ్రాసరీస్ ప్లేస్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసేసి బ్రాస్ సెక్షన్ అండ్ వాట్ ఎవర్ అనమాట. ఇది ఎంట్రీ. ఓకే, ఎంట్రీ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వైపు కూడా ఒక డోర్ వస్తుంది, ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది అనమాట, రోడ్డు వైపు. ఓకేనా, ఈ బండలు ఉన్నాయి కదా, ఈ బండల కాడికి వెళ్ళి వస్తారనమాట మీరు లోపలికి. ఇక్కడనేమో ఆల్మోస్ట్ ముందల వైపు 10 feet వరకు అక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ వరకు సేమ్ మన ఇంటి దగ్గర ఎట్లుంది షెడ్ లాగా పెంకులతోటి, పెంకులతో నేలేం కానీ రేకులతోని నీడనమాట, మీరంతా కూర్చునికి ఈడ. ఓకేనా, అక్కడ బిల్లింగ్ కౌంటర్ అనుకుంటున్నాము, ఇక్కడ ఎంట్రన్స్ అనుకుంటున్నాము, చాలా అనుకుంటున్నా, ఏమేమి అనుకుంటున్నా కానీ. ఓకేనా, ఇదనమాట. సో ఇక్కడ ఇంకేమేమి పెట్టాలని అంత డిసైడ్ కాలేదు. అండ్ మీకు సర్ప్రైజ్ థింగ్, మిరపకాయ బజ్జీల దుకాణం పెడదామా అన్నాను, కానీ పెడతానో లేదా కానీ కాఫీ పక్కా కదా. సో కాఫీకి స్టోర్ అనమాట ఇది కాఫీ స్టోర్ మనది. సో నో రెస్టారెంట్, ఇగో ఇది కాఫీ షాప్. బాగుందా? కుదిరితే బజ్జీలు కూడా ఇంట్లో. సో ఇది కాఫీ షాపు. సో దీని వెనక వాష్రూమ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక ఇంకా చాలా బాగా చూపిస్తాను నేను మీకు. లేడీస్ ఇట్లాకి వెళ్ళిపోవచ్చు, జెంట్స్ అట్లాకి వెళ్ళిపోవచ్చు అనమాట. చెప్పినా కదా, మంచి కాఫీ చిలుకూరు రోడ్లో, అన్ని చాయ్ దుకాణాలే, మనం మాత్రం కాఫీ పెడదాం. ఓకేనా, ఇంకా అది ఫ్రాంచైజీ తీసుకుంటామా లేదంటే మనమే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటామా అనేది ఇంకేం ఆలోచించట్లేదు నేను. ఇది ఇందాక చెప్పినా కదా, అక్కడ దాకా స్టోరు, ఇక్కడ దాకా జస్ట్ ఇట్లా బెండ్ అయ్యి ఇదంతా మీరు కూర్చోవడానికి కంఫర్ట్గా అనమాట, నీడకు కూర్చోవచ్చు, కాసేపు ఆడుకోవచ్చు. అండ్ ఇట్రండి, ఇది ఇటువైపు అవుతుంది ఈస్ట్ సైడ్. ఇక్కడ ఒక చిన్న డోర్ ఉంటుంది కానీ అది ఆపరేట్ చేస్తామా లేదా అనేది పక్కకు పెడితే స్పేస్ మాత్రం ఇచ్చినాము. సో ఇక్కడంతా కూడా ఏంటంటే మనం చెట్లు గడ్డి వేసుకొని ఈ ఏరియాలో కుదిరితే మనకు అదే ప్లేస్ మస్తు అవుతుంది కాబట్టి చిన్న మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, చిన్నవి, మన పొడపత్రపాకు కానీ ఇన్సులిన్ ప్లాంట్ కానీ ఇలాంటివి, అంటే మనకు అవసరమైన ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్, బట్ ఎక్కడ దొరకవు, రేర్గా దొరుకుతాయి అనుకునేవి మాత్రమే నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఇంకేమన్నా యాడ్ ఆన్ కావాల్సి చెప్పండి. ఓకేనా, ఇదనమాట. ఎందుకు చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఇట్లా రేర్ మెడిసినల్ ప్లాంట్స్ చిన్న పాట్స్లో పెట్టేసి మీకు ఇస్తే ఎట్లుంటుంది అనేసి. సో అది ఇప్పుడు అవకాశం దొరికిందనమాట. ఇది 6 feet ఉంటుంది, దీనికి కూడా ఇట్లా షెడ్ వస్తుంది అనమాట కూర్చోవడానికి. రోజు కొంచెం అవుతుంది వరకు, రోజు మార్నింగ్ చిన్నని స్కూల్కి పంపించి రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకొని పోతున్నా. ఇంత చిన్నదానికి కూడా ఎన్నో చేంజెస్, ఇది ఎందుకంటే దీనికి మనము ప్రాపర్గా టైల్స్ లేదంటే ఫ్లోరింగ్ మార్బుల్ గీర్బుల్ ఏమీ వేయట్లేదు, పక్కా రస్టిక్గా తాండూరు బండలు వేస్తున్నాం. మనం ఊర్లల్లో, మా ఊరొంక పాత, మా ఇండ్లన్నీ పాత బండలు అనమాట, కింద తాండూరు బండలే ఉంటుండే. మా అమ్మోళ్ళు వాళ్ళు రాకి పిచ్చి కడిగిపిస్తుండ్రి. సో అంటే మా ఊరొంక అంత ఎర్రమట్టి ఎర్రమట్టి కాబట్టి ఎర్రగా అవుతుండే కాబట్టి అట్లా కడిగినాము. బట్ ఇక్కడ కడగాల్సిన పని లేదని నేను అనుకుంటున్నా. అయినా సరే రస్టిక్ లుక్ ఉండాలా, నాటుగా ఉండాలా, ఊర్లాగా ఉండాలనేసి తాండూరు బండలు అనమాట. అయితే ఈ బండలు ఎవరైతే వీళ్ళది ఉందో, క్వారీ ఉందో, వాళ్ళు తాండూరు అబ్బాయి. ఏంటంటే నేను మన ఇల్లు కట్టుకునేటప్పుడు తాండూరు బండలు అక్కడి నుంచి నేను వెళ్ళి చూసి చెక్ చేసుకొని తెచ్చుకున్నా. మన ఓపెన్ కిచెన్లో దారిలో అక్కడ అంతా వేసుకున్నాం కదా కొబ్బరి చెట్టు చుట్టూ, అట్లా
ఆ బండల అబ్బాయికి నేను సేమ్ మళ్ళీ కాల్ చేస్తే పంపించింది అనమాట. అది సంగతి. జర సన్నగా తొడుగున్నాయి ఎందుకో ఇది. అండ్ వేయడానికి కూడా అక్కడి నుంచి, ఎందుకంటే పాలిష్ బండలు వేసేటోళ్ళ వాళ్ళకి, రెగ్యులర్ టైల్స్ వేసే వాళ్ళకి తాండూర్ బండలు వేసే తరిక రాదు. ఎందుకంటే ఇట్స్ ఒక డిఫరెంట్ మెథడ్లో వేస్తారు తాండూర్ బండలు. అంటే మధ్యలో గిమెంట్ లేకుండా ఒకదానికొకటి బాగా అటాచ్ చేసేసి చిన్న టైల్స్ వేస్తారు కదా, అట్లనే వేస్తారు అనమాట. దీనికి మళ్ళీ ఫినిషింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. అక్కడ తాండూర్ బండలు, ఇక్కడ తాండూర్ బండలు, పైన రేకులు, బట్ ఫాల్ సీలింగ్ లాగా చేసేసుకొని సింపుల్గా క్లోజ్ చేసుకుందాం అనుకుంటే, సింపుల్గా అనుకున్నా కానీ ఇంత చాట భారతం అంత అవుతుంది. ఇంత చూద్దాం ఎంతవరకు అవుతుందో. నేను మ్యాప్లో గీసుకున్నదేమో, పేపర్ మీద గీసుకున్నది ఒక డిజైను, మధ్యలో ఇప్పుడు చూస్తుంటే ఈ రాడ్స్ వచ్చినాక ఇంకో డిజైన్ తయారవుతుంది. దీన్ని ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాను నేను. సేమ్ అంటే ఫర్నిచర్ ఏదైతే ఉందో మనము ఎల్బీ నగర్లో సెకండ్ సెగ్మెంట్కి ఇచ్చాం కదా, ఇక్కడ మన బ్రాస్ సెక్షన్కి అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి తెప్పించాను అని చెప్పాను కదా, వాళ్లకు దీనికి సంబంధించిన ర్యాక్స్కు వాటికి ఆర్డర్ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ దాకా లెక్క తీసుకున్నా, ఇప్పుడు ఈ లెక్క ఇక్కడ తిరిగింది, సో కొంచెం లెక్క మారుతోంది. ఇది పర్ఫెక్ట్, ఇది తేడా వచ్చేసింది, డిజైన్ తేడా వచ్చింది. మళ్ళీ రాయాలా అంటే ఫర్నిచర్కి సంబంధించిన డ్రాయింగ్, అంటే నేనేదో పెద్ద ఆర్కిటెక్ట్ లాగా నేనే డ్రాయింగ్ చేసేసిన. సో ఇప్పుడు ఏంటంటే ఈ రాడ్స్ నేను ఊహించుకోలేదు. ఏం చేసినంటే అక్కడికి ఒక బ్లాక్ వేరు, ఈ పెద్ద బ్లాక్ వేరు, ఇది వేరు అనుకున్నా, బట్ ఇక్కడికే ఆగిపోతుంది ఈ బ్లాక్, ఇక్కడ ఎల్ షేప్ లాగా వస్తుంది. సో ఎంట్రీ డిఫరెంట్గా తీసుకోవచ్చు అని అర్థమవుతుంది నాకు. దాని తగ్గట్టే చేసుకుందాం. రోడ్ వైడనింగ్ పుణ్యమా అని వెనక్కి వచ్చేసి మనం ఇట్లా తీసుకుంటున్నాం. ఓకేనా? స్టోర్ ఎట్లుంది, ఏం కావాలా, ఇంకేమేమి పెట్టాలా, మీకు ఏం కన్వీనియంట్ ఉంటుంది, మీకు ఏం కావాలా నాకు చెప్తే నేను పెడతా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ మొత్తం అయినాక చూపించాలా, పూజ అయ్యేటప్పుడు చూపించాలా? అబ్బో నాకు అంత ఆగదులేండి, అంటే ఇంత ఉంటే ఇంత చూపించుకోబుద్ది అవుతుంది కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక, ఇది కంప్లీట్ అయినాక దీనికి అయ్యే టైంలో మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? బాయ్.